కావలి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కోటి సంతకాల సేకరణ పూర్తి చేసుకుని నవంబర్ 12వ తేదీన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కార్యక్రమం ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద నుండి ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ వరకు వెళ్లి తర్వాత ఆర్టీఓకి వినతి పత్రం అందజేస్తామని, ఈ కార్యక్రమానికి వైసీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. కోటి సంతకాల సేకరణలో నెల్లూరు జిల్లాలో కావలి ప్రథమ స్థానంలో ఉందని వారి సందర్భంగా తెలియజేశారు. ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన ప్రియతమ నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మనం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం కూడా మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలకి, ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తాము, గవర్నమెంట్ అన్ని కూడా రద్దు చేస్తాను అని చెప్పడం మనం అంతా కూడా చూస్తాను. సో అటువంటి గవర్నమెంట్ కాలేజీని రద్దు చేసి తన వారికి, ప్రైవేట్ వారికి అప్పచెప్పడాన్ని నిరసిస్తూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మన కావలి పట్టణంలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సెంటర్ నుంచి మనం ఉదయగిరి సెంటర్ దాకా నిరసన తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించి తర్వాత అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పిస్తా ఉన్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. అంతకుముందు 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మొత్తం 28 అయ్యే పరిస్థితి. దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, పర్మిషన్స్ అయిపోయినాయి. అదేవిధంగా ఆ 17 మెడికల్ కాలేజీలో 7 కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమయ్యి క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి. అంతేకాకుండా మిగతా 6 కాలేజీలు 25వ సంవత్సరంలో కంప్లీట్ చేసుకుని వాటిని కూడా ప్రారంభించాల్సిన దశలో, వాటితో పాటు మిగతా 7 కాలేజీలు కొన్ని ఫౌండేషన్, కొన్ని స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. అటువంటి దశలో ఈ మొత్తం మెడికల్ కాలేజీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకి దారాదత్తం చేయాలని ఒక సంకల్పంతో ఈ రోజు ముందుకు పోతా ఉన్నాడు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆ కాలేజీలన్నీ కూడా మొత్తం ఓపెన్ అయితే ప్రైవేట్ కాలేజీలు మొత్తం 11, ఒక 17, 28 కాలేజీలు మనకి మన బిడ్డలకి, పేద విద్యార్థులకి ఉచితంగా మెడిసిన్ చదివేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాటితో పాటు అక్కడ హాస్పిటల్స్ వస్తాయి కాబట్టి అటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో పేద ప్రజలకి మంచి మెరుగైన వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్, శాంక్షన్స్ అన్ని అయిపోయి 8,000 కోట్ల రూపాయలతోటి వాటిని కంప్లీట్ చేస్తే దాదాపు 1,00,000 కోట్ల ప్రభుత్వ ఆస్తి కూడా తయారై ఉండేది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే 1,00,000 రూపాయల వాల్యూ చేసే ఆస్తులు ప్రభుత్వానికి ఉండే పరిస్థితి. కానీ ఈరోజు అటువంటి 1,00,000 కోట్ల ఆస్తుని ప్రైవేట్ వారికి ఇచ్చి ఈరోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో మనం చూస్తాం. దీనివల్ల మన విద్యార్థులు ఫీజు, ఈ మెడికల్ సీట్స్ కోల్పోతారు. అదేవిధంగా హాస్పిటల్స్ లో వైద్యం కూడా మనకి అంతగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఈ రోజు ఆస్తులు నష్టపోతాము. ఇటువంటివి జరగకూడదు, ఆపాలా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా కూడా 12వ తారీఖు చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు కావలి నియోజకవర్గంలో ఈ రోజు మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. అన్ని మండలాల నుంచి, అదేవిధంగా పట్టణం నుంచి ఈ రోజు మా నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ రోజు ప్రజలంతా కూడా చాలా బాధపడతా ఉన్నారు. ఈ రోజు 28 కాలేజీలు వస్తే మా పిల్లలకి ఉచితంగా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. కలిసి కూర్చొని మీరు మీ కమిటీకి, అదేవిధంగా అనుబంధ కమిటీలు, ఈ రోజు అనుబంధ కమిటీలు విద్యార్థి విభాగం కావచ్చు, ఎస్సీసీ కావచ్చు, యూత్ కావచ్చు, మిగతా ఎట్సెట్రా అన్నిటికీ అందరికీ ప్రతి ఒక్కరికి మీరు ఫోన్లు చేసి వాళ్ళు వేసిన కమిటీగా ఉన్న వాళ్ళ సభ్యుని కూడా వాళ్ళ చేత ఫోన్ చేపించి రేపు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా చేయాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం తప్పకుండా మన విద్యార్థుల కోసం, మన పేద విద్యార్థుల కోసం, మన పేద ప్రజల కోసం ఈరోజు మనం
చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి తప్పకుండా అది మీరు ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచే మీరు మీ మండలాలు ఫోన్ చేసుకొని మున్సిపాలిటీలో ఇక్కడ ఫోన్లు చేసుకొని ఇది వాళ్ళందరికీ ఇక్కడ తెలియజెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈరోజు మీడియా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా రేపు 9 గంటలకి మన ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం కాడికి అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా తెలియజేస్తాను.